నువ్వు నడువు నువ్వు తప్ప చెప్తున్నావే ఏమైంది ఇట్లా డల్లు కూర్చున్నావు? ఏం లేదు బావా, మా ఇంట్లో నిన్నేం చేస్తారని భయం వేస్తుంది. నన్ను ఏం చేస్తారా మీ వాళ్ళు కానీ ఇవి అవన్నిటి గురించి ఏం ఆలోచించకే, అవన్నీ నేను చూసుకుంటా కదా. అది కాదు బావా, మనం పెళ్లి చేసుకున్నాం తొందరగా, ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది బావా మనకి. చేసుకున్నాం తీయ, ఎట్లాగో నువ్వు ఇక్కడికి వచ్చినావు కదా చేసుకుందాం. మేము తిన్నావా? తినలే? అమ్మ నాన్న తీసుకురమ్మంటా. వద్దు బావా ఇప్పుడు. ఏ తినే అమ్మా. అమ్మా దానికి అన్నం పెట్టే. సరే నాన్న. బుజ్జి అన్నం లేదు. ఏమైందిరా నాన్న, అంత చిన్న పోయి కూర్చున్నావేందిరా? ఏమైంది? ఏం కాలే, అది వచ్చి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఏం అర్థమైతలేదు. నాకు గదే భయం అవుతుందిరా. ఆడేటికి వచ్చి ఏ లొల్లి పెడతాడు అన్న భయం అవుతుంది. ఇప్పుడు ఇంటికి వచ్చిందాని అయితే బయటికి వెళ్ళగొట్టలేమా? అమ్మా అసలు మామకు నీకు ఏమైంది? ఎందుకు ఇంత దూరం అయ్యారు? చిన్నప్పటి నుంచి మామకు నేనంటే పానవరా. నన్ను విడిచిపెట్టి ఒక్క రోజు కూడా వాడు ఉండకపోవు. అట్లాంటిది ఇలా నన్ను మర్చిపోయి ఎన్నేళ్ళైనా కూడా నేను వాడిని గుర్తుకత్తలేను. అమ్మమ్మకు అమ్మ బతుకమ్మ నీకు పోతానే అంటే అమ్మ చెల్లెని బయటికి పంపితే మంచిగా ఉండదని ఏది కావాలన్నా వాడే తెచ్చిచ్చేటోడు. చివరికి బతుకమ్మ కూడా అన్నికి పంపలే బిడ్డ. గంత నా బంగారసంటి నా అన్నని ఏం మందు పెట్టి మాయ చేసి మలుపుకున్నదా కానీ వాడు నా ముఖం కూడా చూడకుండా అయిపోయిండ్రా. అమ్మ ఇప్పుడు దానికి చదవమని ఇంటికి వచ్చింది కదనే. ఇప్పుడు మామ చూస్తే ఏమనుకుంటాడు? నేను పోయి దాన్ని తీసుకొని వచ్చిన అనుకుంటాడు కదా. ఇప్పుడు నాకేం చేయాలో అర్థమైతలేదే. నువ్వేం బాధపడక బిడ్డ, అత్తే రాని ఆడచ్చేయమంటాడో ఆడనే రక చూడు. కానీ మామ మీదకి మాత్రం చేయి లేపకురా బిడ్డ. నోరు జారి వాను మాట అనకు. మేనమామ అంటే కన్న తండ్రితో సమానం. వాని పిల్లం మాటలేని వానికి మన విలువ అర్థమవుతలేదు. కానీ వాని విలువ ఎంత మనకు తెలుసు కదా. మనమన్నా మర్యాద ఇవ్వాలరా. వాని లెక్క మనం చేస్తే వానికి మనకు తేడు ఉండదు బిడ్డ, గుర్తుపెట్టుకో. సరే అమ్మా, నేనేమన్నా నడువే నడువు నడవన్నా ఆయన కన్నా పడుతూ అల్లుడిని బాగా కొట్టైనా నా బిడ్డను తీసుకొచ్చుకుంటా. వాడి సంగతి చెప్తే అలా ప్రశాంత్ బయటకి రా. ఏంటిది? నా బిడ్డను ఎట్ట దొరికి వచ్చినావు? ఎవరు దొరికి వచ్చారు? నువ్వు దొరికి వచ్చినావు. నేను ఎప్పుడు దొరికి వచ్చినా? దొరకరాదు. నా బిడ్డ నీట్గా ఎట్లున్నది? నీ బిడ్డనే వచ్చింది ఇడికి. గొడ్డలు చీరలా పోను ఏందే గొడ్డలు పట్టుకొని ఎవరు నచ్చుతున్నా నచ్చినవే కొడుకున్న నిన్ను నడుపుతానే నచ్చిండే. ఇక మీరు చచ్చింది కళ్ళు చల్ల పడతాయా? కళ్ళు చల్ల పడతాయి. నాకు నువ్వు ఎట్లా తీసుకొచ్చినవరా నా బిడ్డను? తీసుకొచ్చారు. నీ బిడ్డ వచ్చింది. అడుగు. నీ బిడ్డ అడుగు. ఎట్లా వస్తుంది చెప్పు. అడుగు. ఎట్లా వస్తుంది చెప్పవేంది? చెప్పవేంది? నల్లుకుంటానా ఇన్ని రోజులకి అంతా తట్టిన సాధినానే. నేను ఆ రోజు మొత్తుకున్నా అద్దె లొల్లెద్దు పోయా అన్న. ఇష్టం కోసం వచ్చినా నేను మీరు ఎందుకు వచ్చి నీడికి? ఎవరు నీ ఇష్టం ఎక్కడికి వచ్చింది ఇష్టం మళ్ళీ ఇష్టం. నువ్వు ఇట్లా ఇంకా నా ఇష్టం కొద్ది వచ్చినట్టుంది. కన్న తల్లి అంటే నీకు ఇష్టం లేదా? అంటే నేను కన్నదాన్ని పోని అన్నా నీకు దండం పెడతారా? ఎందుకు నా పూరగలను పట్టుకుని నువ్వు కళ్ళు వెళ్ళి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు కారా. అది నేను వద్దనుకొని మళ్ళీ వచ్చినా కూడా నా ఇంటికి మళ్ళీ తెగించుకొని వచ్చి. నా బిడ్డ ఎప్పుడే కానీ బయట కొమ్మన్నా కూడా పోదు. బయట కోవడానికి కూడా భయపడుతుంది. నా బిడ్డకు ఏదో మాయమాటలు చెప్పి తోలుకొని వచ్చినావు నువ్వు. నేనేం మాయమాటలు చెప్పినా? అడుగు నీ బిడ్డని. నన్నేం బావ మాయమాటలు చెప్పి ఏం తీసుకురాలి, నా ఇష్టంతోనే నేను వచ్చిన. అగ చూసినావా, నీ బిడ్డంతా నీ బిడ్డనే వచ్చిందని చెప్పిందా లేదా? తెలుసుకొని చేయండి. ఇంటి మీద వాడు ఎందుకు రా అన్న నోరు వారేసుకుంటారు. అయినా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే మన అవ్వయ్య
ఈయనకి ఇత్తనాన్ని పేరు పెట్టుకున్నారు గారా, అందుకే వాళ్ళ బంధం మనం ఎంత విడదిద్దామన్నా కూడా వాళ్ళు ఒకటయ్యే ఉంటారు. అబ్బో అప్పుడెప్పుడు అవయ్య చెప్పిన మాట పట్టుకొని ఇప్పుడు మాట్లాడతాను. మరి అప్పుడు ఆదికి రాలే భూమి గురించి మన్ను దుమ్మ మోసత్తి కదా మా మీద, మరి అదేటిపోయింది అప్పుడు? నువ్వు మాట్లాడే మాటలకే మన్ను దుబ్బ పడ్డది. అబ్బో పెద్దదే మన్ను దుబ్బ. నువ్వు పోసినావు, ఎందుకు పోసినావు? అప్పుడు గుర్తుకు రాలే, ఈ అన్న గుర్తుకు రాలే. అన్న అని సార్ చెప్తాను, అన్న లేదు గిన్న లేదు. ఏ పోయి నడు నడువేటు వినత్తా పిలిస్తే. నేను రానని చెప్తే అర్థమైతే లేదా? నేను రాను. రానంటుంది చెప్తే అర్థమైతే నడుగురు ఇడికది. అట్లానా? ఇట్లయితేనే నువ్వు వాడిని చంపుతా, నువ్వు నయబడి అట్లానావో నేను చూస్తా. బిడ్డ మీరు ఓర్రా, మీరు ఓర్రా. నువ్వు ఎట్లా రావో నేను చూస్తా నా కాళ్ళ కాడికి. ఇప్పుడు నువ్వు నా బిడ్డ ఇడవలేదనుకో నీ తల్లి నానా నువ్వు రాకురా, నా ప్రాణం పైన మంచిదే. నువ్వు రాకు బిడ్డ, నువ్వు ఓరా, నువ్వు ఓరా. అట్లా నా దగ్గరికి ఎందుకు ఉరికిరావు నా కాళ్ళ కాడికి? బిడ్డ దొరకమన్నాడు నడు. వానింటి పోతే అట్లనే చేసిండు, మనింటికి వస్తే అట్లే చేసిండు. నడువే నడు అరే నేను రానమ్మా, నడువు, నువ్వు కథలు పడకు నువ్వు నడు. అన్నా అది నేను బతకనత్తా అని నా ఇల్లు దొక్కుకొని వచ్చిందిరా. మీరంతా బలవంతంగా తీసుకుపోయిన అది బతకదురా. మీరు చెప్పితే ఎందుకు ఇంటలేరురా? దానికి ఏమన్నా అయితే మీరు ఆగమవుతుందిరా. ఉన్నదే ఒకటి కారా. ఏడవకి అమ్మ, నువ్వు ఏడో ఇంట్లో కాదురా నాన్న, దాన్ని బలవంతంగా తీసుకుపోయి ఇప్పుడు దానికి ఏమన్నా అయితే దాని గురించి ఆలోచిస్తున్నా, నీ గురించి నేను ఆలోచించద్దా? నీ అమ్మ చచ్చిపోయింది అనుకోరా. ఏం కాదు అలాగే నువ్వు దా ఇంట్లోకి రా ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు? పోరా పోరా అంటే మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినావురా? నువ్వు దాన్ని తీసుకొని పొమ్మన్నా గారా. నేను నీకోసమే వచ్చినమ్మా. దాన్ని చంపుతారురా. ఇప్పుడు నుంచి పోయినాక దాన్ని వల్ల కడతారు, దాన్ని బతకనియ్యారు వాళ్ళు. అది రాక్షసం ఉండరు. అది నువ్వు ఇంట్లోకెళ్ళి ఎట్లా పోయినవే? కళ్ళు కనవాళ్ళే ఇంట్లో. నేను ఇంటి వెనక పని చేసుకుంటుంటే మెల్లగా అవుతారా వాడు ఎట్లా నచ్చిండ నీకు? వాడే కావన్నా నీకు? మనిషి వాడవు నువ్వు. ఇంత కావాలన్నా కూడా వాడెమ్మడి పడిపోయినావు. ఎట్లా పోయినావు? వాడు ఎట్లా నచ్చిండు నీకు? చెప్పవు మళ్ళీ సప్పుడే. దాన్ని కొట్టు కదా ఫస్ట్ నిన్ను అన్నారు. ఎందుకు నన్ను తెలియదా? నేను చూసిన దాన్ని. సురపతి మా ఇంటికాడ ఏం చెప్తున్నాడు? నేను నా పనిదా నేనున్నా. ఫస్ట్ నీకు దెబ్బలు అంటున్నాడు. నన్ను కొట్టినావు సప్పుడేక. ఎవరో పెళ్లి సంబంధం అన్నా కదా, వాళ్ళకి ఫోన్ చేసి రేపు రమ్మని చెప్పు. నేను సావరైనా చేస్తా కానీ బావని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. మీరు ఏ సంబంధం చూసినా నేను చేసుకోను. చేసుకుంటున్నా నువ్వు? వానికి ఇచ్చేదే లేదు. నిన్ను వేరేటోనికే ఇచ్చుడు. నువ్వు ఫోన్ చేయి వాళ్ళకు. దీనికి బావ అని బాగా పిచ్చి పట్టిందేమే. వాడు ఏం రాసిండే దీనికి? నాకేమేరక ఏం రాసిందో. దీన్ని ఇట్లా ఇడిచిపెట్టినావు అనుకో, అది మన కళ్ళు మూసి మళ్ళీ అవతల పడుతుంది. ఇట్లనే ఉంచద్దు, దాన్ని లేట్ చేయద్దు. వాళ్ళకి ఫోన్ చేసి పిలిపి నాడు. అది పోయింది కానీ దాని పానం అంతా నీ దగ్గరనే ఉన్నది. దాన్ని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు అయ్యొచ్చి వెళ్ళకపోయింది. మనసు లెక్కున్నారా? పిల్లల మనసు కూడా అర్థం చేసుకోకుండా వచ్చి పట్టుకొని పోయారు. అవేం బాధపడకు. ఇగో తాత బతుకుండగానే మీ ఇద్దరికి పేరు పెట్టిండు. ఆ దేవుడు రాసిన రాత నేను అది ఎప్పటికి కూడా దూరం కాదురా బిడ్డ, గుర్తు పెట్టుకో. నాకు అది కావాలి అమ్మ, అది లేకపోతే నేను బతకనే. ఏడవకురా, నీకోసమే కాదురా. నేను మన దగ్గర పోయి మన కాళ్ళన్న మొక్కుతాను పోతే కదరా.
నువ్వు ఏడవకు అది మళ్ళీ వస్తుంది, అది ఏడుగు పోదు, నువ్వు లేకపోతే అది బతకదురా, నువ్వు ఊరుకోరు నాన్న, నువ్వు ఏడవకురా అయ్య కదా, ఏడవకురా అయ్యా. ఏమైంది గిడ కూర్చున్నావు తయారుగా అమ్మంటే వాళ్ళు పెళ్లి శుభ్లోకి వస్తారు, దగ్గర దాకా రావచ్చు. పిల్లగాడు ఇట్టమేనా అంటే ఇట్టమని చెప్పు, అర్థమవుతుందా? అమ్మ నాకు పెళ్ళి ఇష్టం లేదమ్మా. అంటే ఈ పెళ్ళి ఇష్టం లేదా లేకపోతే పెళ్ళి వద్దా? నేను బావని పెళ్లి చేసుకుంటా అమ్మా. బావా 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 ఒక్కో బిడ్డ పెళ్ళి వాళ్ళు వస్తారు, చేసుకో పెళ్ళి, నీ మంచిగా కదా బిడ్డ చెప్పేది. అమ్మ నేను చేసుకోనమ్మా. అట్లనా? నువ్వు కనుక ఈ పెళ్లి చేసుకోలేదనుకో మీ అయ్యా నేను కలిసి పురుగుల మంది దాతత్వం. బుజ్జిని పిలిపి మరి. లక్ష్మిగా బుజ్జిని వీళ్ళు సరేనయ్యా. బుజ్జి ఇంకా చాయ్ పట్టుకోండి రా బిడ్డ. చూసినావా? కూసో ఇట్లా. కూకరా బుజ్జి. దేవరాజు మరి నీ కొడుకుని అడిగినావా రేపు ఇష్టం? అడుగుతా మాయి. బుజ్జిని చూడు, ఇష్టమేనా నీకు? ఇష్టమే. మా కొడుకు ఇష్టమేనారా బుజ్జి? ఇష్టమే అనుకుంటారు. మరి నువ్వు కూడా అడుగు లక్ష్మి, చెప్పు ఇక ఇష్టం అనుకుంటారు. ఇద్దరికి ఇష్టమే కదా? ఇష్టం, నాకైతే నచ్చిందమ్మా. కదా నీకురా బుజ్జి? బుజ్జి కూడా నచ్చిండు అన్న. మరి మేడం ముష్టి అట్లా మాట్లాడుకుంటే అయిపోద్ది, వాళ్ళు ఇద్దరికి ఇష్టమైంది కదా. మరి ఎట్లా మరి అవరా చెప్పురు లక్ష్మి? చెప్తాడు ఆయన. దేవరాజు నీకు తెలియంది ఏముంది, నాకు ఒకతే బిడ్డ, ఉన్నంత ఆస్తి ఎవరికి నా బిడ్డకే ఇచ్చుకుంటాను నేను, కానీ వేరే వాళ్ళకైతే ఎవరికి ఏ కదా. కరెక్టే. ఇప్పుడు మనం నలుగురం మనం పెళ్లి చూపులు పెట్టుకున్నాడు, అందరూ కూడా అడుగుతారు కదా మా దగ్గర వాళ్ళు కూడా, ఎంత ఇస్తారు నీ కొడుకు అది అని. నలుగురు అడిగినా కూడా గదే ముచ్చటి చెప్తా, నువ్వు అడిగినా కూడా గదే చెప్తా. దేవరాజు వాళ్ళిద్దరికి ఇష్టమైందిగా, రేపే పెళ్లి చేద్దాం. అంత తొందర అన్న? రేపే మంచి ముహూర్తం ఉన్నది ఆమె పేరు మీద, ఎముడాల గుళ్ళని చేద్దాం. ఇప్పుడు చుట్టాలు ఉంటారు, పిలుచుకోవద్దారా? నేను దగ్గర వాళ్ళని పిలువరాదు, ఏమైతుంది అన్న? ఇంత తొందర పెళ్ళి అంటే కూడా ఎవరన్నా ఏమనుకుంటారు? ఇక మాకు ఆడవిల్లలే, మాకు కాదా? మాకు తొందర లేదా? చూడు మా ఇక రేపే అంటారు లగ్గం మరే. సరే కానీ మీరు ఎట్లా అంటే సరే అడుగు ఒప్పుకుంటుండు, దగ్గర దగ్గర పిలుచుకుందాం మరి. మరి సరే తీగ మరి మీ ఇష్టం, కానీ ఇక మాకు చుట్టాలకు చెప్పుకోకుండా అయిపోయా దాని తర్వాత తొందర ఎమర్జెన్సీ. మీకు ఒక్కడైనా కొడుకు, మాకు ఒక్కతేనా అన్న? మాకుండదా అనే చుట్టాలకు చెప్పుకోవాలని? మేము కూడా ఎవరికి చెప్తామో చెప్పమో దగ్గర వాళ్ళకి చెప్పుకుంటాం అంతే. సరే తీగ మరి రేపు రారి అలా పొద్దుగల నాకు ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేస్తాం పో. ఇప్పుడైతే ఎట్లేదు బ్యాగ్ ఏం తీసినా తీసిన లోపలికి రాత్రి అట్ట బ్యాగ్ పట్టుకొని తిరుగుతాను. ఏమయ్యా ఇట్రా ఒకసారి. ఏందే దాన్ని చూస్తే నాకు ఏదో తేడా కనిపిస్తుంది, అది మన కొంప ముంచేటట్టే ఉన్నది. ఏం చేయాలి? అందుకని రాత్రి అంతా నిద్రపోకుండా కావాలండు. సరేనయ్యా, కావాలే కూర్చుంటా, దాన్ని మంచం కానే ఉంటాయి. ఇక కావాలే కూర్చుంటాడు కాదు, నిద్ర ముఖం పెట్టుకుని మళ్ళీ అట్లా అది అజయకు పోను నిద్ర, నేను అట్లనే కూర్చుంటా కానీ పా ఇంట్లోకైతే పోదందా. హరి ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. అరే నాన్న నువ్వు ఏడవకురా, మామను ఒప్పించి నేను ఎట్లయినా పోయి దాన్ని తీసుకొస్తా కానీ మీరు దాన్ని అరే నీ మరదలు ఎవరో పెళ్లి చేస్తున్నారు అక్కడ గుళ్ళే. చెప్తున్నా ఒక్క మాట కూడా చెప్పలే కదా రాడు. జల్ది కానీ అమ్మ ఇంకా టైం కాలే, మా ముహూర్తం టైం ఇంకా ఉన్నది. ఏ ముహూర్తం ఉన్నది నీది? ఎట్లుందో క్యాలెండర్ కానీ కానీ కాలే అమ్మా, ఇంకా టైం కాలే కదా, ఇంక ఉంది కదా. తాళైతే కట్టి అయ్య గారు చెప్పకుండా చేయకుండా నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా కానీ రాయ గారు చెప్పనా. లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదేంగిరం. ఆపురే పెళ్ళి
ఎవరు అడిగేస్తారు ఈ లగ్గం దానికి ఇష్టం లేని పెళ్లి చేయడానికి మీరెవరే ఎవరిని అడిగేయాలి నిన్ను అడిగేయాలా నిన్ను అడిగేస్తాను నాకేం అవసరం నా బిడ్డకి ఇష్టం ఉండి నాకు ఇష్టం ఉండి నేను చేస్తాను లగ్గం నువ్వే నన్ను అడగడానికి ఏంది నీ బిడ్డకి ఇష్టమా ఆవు అవునే నీకు ఇష్టమా వాడంటే నాకు ఇష్టం ఉండే ఒప్పుకున్నాం ఎట్లా ఇష్టం అంటే ఇష్టమా ఇష్టం అంటున్నావు ఆ రోజు ఇంటికి ఎందుకు వచ్చినవే ఇష్టమైతే అత్తమ్మ నాకు బావ అంటే ఇష్టం బావ లేకపోతే నేను బతకను అత్తమ్మ అంటే కదనే మరి ఇప్పుడు ఎటువైంది ఆ ఇష్టం నా కొడుకుని ఎర్రి కుక్కని చేసి ఇంకో లగ్గం చేసుకొని పోతాను చూస్తాను నావే ఎర్రి కుక్కని చేసి కాదు నీ కొడుకైనా బిడ్డ ఎంత వాడు అదాయిండు బిడ్డకి నీ ఇంటికి రాలే నువ్వు మాట్లాడా మాట్లాడుతున్నా నువ్వేంది నా బిడ్డతో మాట్లాడేది చెప్పే ఏం చూస్తున్నావు చెప్పు చెప్పే చెప్పు ఇష్టం ఉన్నాయా లేదా ఇష్టమే ఏందా బుజ్జి ఇన్ని రోజులేమో బాగా ఇష్టం అంటివి ఇప్పుడేమో వాడు ఇష్టం అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అనే చెప్పాకు దున్నపోతానే నిలుస్తున్నావు ఏం చెప్తారా దానికి ఆనాడు చెప్తే ఇయా అని నువ్వు ఇచ్చుడు అవసరం లేదురా వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు నేను వాళ్ళని అడుగుతానా చెప్పే బుజ్జి నువ్వు దాన్ని ఎందుకు అడిగేది నాకు ఇష్టం లేదు నీ ఇంటికి ఇయ్య అని చెప్పినా నువ్వు నా బిడ్డని అడిగేటానికి నీకేం హక్కు ఉన్నది అది నా మేనగోడలు మేనకోడలు అయితే నేను చేసుకున్నా నా బిడ్డ పెళ్లి నువ్వు అవసరం లేదు బిడ్డ పెళ్లి ఎట్లా చేస్తావు అది నా ఇంట్లో అడుగు పెట్టిన రోజు నా కోడలు అయింది నా బిడ్డ నా ఇష్టం నేను ఎవరికన్నా ఇచ్చుకుంటా బాగా మాట్లాడుతున్నావు నీ బిడ్డ నీ ఇంట్లో నేను రోజులేరన్నా నా ఇంటి గడుపు ఎప్పుడైతే దొక్కిందో అది నా కోడలు అయింది పెట్టుకో నీ కోడలు అయిందా తతంగం అంతా జరిపించడానికి తొందర లగ్గం పెట్టుకుందాం అన్నారా ఇప్పుడు ఈయన ఇచ్చేది ఖరాబ్ చేసినట్టే కదా మీరు ఇద్దరు లొల్లి పెట్టుకొని ఇదేం సంగతి ఇదేం కథ ఏంది ఇది ఇప్పుడు ఈయనకి ఓటు పిల్లనియాలి ఏంది అన్నట్టు ఇది ఏం కథ గట్ల కాదయ్యా నా కొడుకు ఇష్టమని అది నా ఇల్లు దొక్కుకొని వచ్చింది దాని ఆడికెళ్ళి మెడలు పట్టుకొని గుంజుకుంటూ వచ్చి బలవంతం లగ్గం బలవంతంగా పెళ్లి చేస్తారు ఇది కావాలని చెప్తారన్న నువ్వు పట్టించుకోకు ఆమె ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తున్నాం పెళ్లి కొడుక మరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏమది నెప్పుడు మబ్బులలో చూసినావు దానికి ఇష్టం ఉండే కదా నేను అంటే ఇష్టం ఉండే నాకు నచ్చిందా ఇప్పుడు అది వచ్చిందా నీకు నీ దగ్గరికి ఇంటికి రాలే ఆ రోజు ఇంటికి రాలే ఇంటికి తీసుకుపోయినా నువ్వు నా బిడ్డకు మాయ మాటలు చెప్పి బాపు మీ దోస్తుని బిడ్డను లగ్గం చేసుకున్నాను లగ్గం చేసుకుంటే ఒప్పుకుంటుంది మాట మీద అంత మంచిగా అంటూ చిన్నప్పటి నుంచి చూసింది అని అంటూ ఇప్పుడు లాస్ట్గా ఇచ్చేది ఏందా లేదా 10 మంది అమ్మ ఎట్లా ఎత్తుకుంటు దానికి రేపటి రోజు నాకు పిల్లలు కూడా ఇస్తాడు మనకన్నా విలువ ఉందా వీళ్ళు చేసిన కదా అబ్బా నేను నమ్మిన దానికి నేను నాకు మంచి గుణపడని చెప్పిన ఈ తాప మళ్ళీ మాట్లాడ కూడా చేసిన అట్లా కాదు నన్ను దండం పెడతా వాళ్ళు కావాలని వచ్చిరేమో అన్న నాకు అంతే అన్న ఏడికెళ్ళి వచ్చినావు బుడుబుంగోల నా బిడ్డ పెళ్లి జరగొచ్చినావు ఎవడో నీకు చెప్పినాడు నా బిడ్డ పెళ్లి నా ఇష్టపూర్వకంగా చేసుకున్నాను నిన్ను అడిగేదండి నేను అత్తమ్మ నువ్వు ఆగు పూజ దాయమలం పోదాం పూజ ఏమైంది పూజ ఏమైంది లేమ్మా ఏమైంది ఓ పూజ లేవే ఏమైంది పూజ అమ్మా అమ్మా బావలేని జీవితం నాకు అస్సలు వద్దమ్మా నేను పురుగుల మంది ఆయనమ్మా ఎప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని అల్లుడు డాక్టర్ చెప్పిండు నువ్వు లేకపోతే నా బిడ్డ బతకపోనా నా బిడ్డకు నీ మీద ఇంత ప్రేమ నాకు తెలియదు చెల్లె నువ్వు కూడా ఏమనుకోకురా నేను తప్పు మాట్లాడుతున్నాను క్షమించాను అయ్యో మామయ్య అన్నదే నేను ఇన్ని రోజులు ఆడబిడ్డను చూడకుండా కూడా నా ఇంటికి వచ్చిన రోజు నేను అనరాని మాటలు అన్నా అవేం మనసులో పెట్టుకోకుండా నా ఇంటికి ఇదివరకు ఎట్లా వచ్చినామో ఇప్పుడు కూడా అట్లనే నచ్చుకుంటూ పో. సరే బాబు చాలు నీ మాట నేను కడుపురేండింది కానీ ఎప్పటికి మనం ఇట్లనే కలిసి ఉంటే చాలు కదరా నాన్న. అవునమ్మా అందరూ కూడా చెల్లె ఎప్పటికి ఇట్లే రావాలి అన్న నేను వస్తానే అందరినీ మర్చిపోవద్దు నువ్వు బాగా వచ్చినాక అందరం కలిసి వస్తామే ఆ రోజు పండుగ చేసుకుందాం మనం. సరే మంచిది చెల్లె. అన్న ఒక మాట యాదకుంటున్నావారా మన అయ్య వీడు పుట్టినప్పుడే దాన్ని ఇస్తానని మాట ఇచ్చిండు ఇలా మన అయ్య లేడు కావచ్చు కానీ
ఆ మాట మాత్రం ఇయ్యాల నిజమైంది రా. అంటే నేను ఇచ్చిన మాటకు నువ్వు ఇయ్యాల నాతో షర్తు కట్టి నా బిడ్డ నీ ఇంటి కూడా చేసుకోవాలి. నేను షర్తు కట్టలే, నా అయ్య మీదికెళ్ళి వాళ్ళిద్దరిని కలిపింది. అదేరా చెల్ల మన నాయనని మనని కలిపి